హలో అండ్ వెల్కమ్ టు డెక్కన్ క్రిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టీం ఏంటిదంటే రాజస్థాన్ రాయల్స్, ద ఇనాగ్రల్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఐపీఎల్. రాజస్థాన్ రాయల్స్ టీం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టీం మినీ యాక్షన్ కంటే ముందు చాలా పెద్ద ట్రేడింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బిగ్ ట్రేడ్ ఏంటంటే వాళ్ళ లీడర్ అయినటువంటి సంజు శాంసన్ని సిఎస్కేకి ఇచ్చేసి సిఎస్కే నుంచి ద ఆల్రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజా అలాంగ్ విత్ సామ్ కరణ్ని రీప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్లో వీళ్ళకి లాభమా లేదా నష్టమా అనేది మనం చూద్దాం. సో మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ టీం యొక్క ప్లేయింగ్ 11 ఫామ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఈ ట్రేడ్ అనేది కరెక్టా కాదా అని మనం డిస్కస్ చేద్దాం. సో ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే నా ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్గా వైభవ్ సూర్యవంశీ అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్, ద టూ ప్రూవెన్ ప్లేయర్స్ ఆఫ్ ద లాస్ట్ టైమ్ ఐపీఎల్. ఇద్దరు కూడా చాలా డాషింగ్ ఓపెనింగ్ ఇవ్వగలరు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా ఆ టీం అలానే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని పంపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం సక్సెస్ చూశారు కాబట్టి. దిస్ విల్ బీ ద సేమ్ కాంబినేషన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో. అలాంగ్ విత్ 1 డౌన్లో రియాన్ పరాగ్, 2 డౌన్లో ధ్రువ్ జురెల్, 3 డౌన్లో రవీంద్ర జడేజా, దాని తర్వాత సిమ్రన్ హెట్మేయర్, దాని తర్వాత శుభం దూబే. అలాంగ్ విత్ ఫినిషింగ్ స్టేజ్లో దసున్ షానక. అండ్ ఈ టీంకి బౌలర్స్గా జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్, నాంద్రే బర్గర్ और एडम मिल्ने. అండ్ ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే తుషార్ దేశ్పాండే और సందీప్ శర్మ బరిలో దిగే అవకాశం. ఈ టీం యొక్క ఓపెనర్స్ చూసుకున్నట్లయితే ఈ టీంలో ఓపెనర్స్ చాలా డేంజరస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కమింగ్ ఫ్రమ్ ద పాస్ట్ అండర్-19 వరల్డ్ కప్లో ఇరగొట్టేసని చెప్పుకోవాలి. అండ్ యశస్వి జైస్వాల్ నథింగ్ ఫ్రమ్ రాంగ్ ఫ్రమ్ ద 2020 నుంచి చూస్తున్నాం, రాజస్థాన్ రాయల్స్కి చాలా చక్కటి స్టార్ట్స్ ఇస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఏ డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ ఓపెనింగ్. అండ్ దేర్ కెప్టెన్ రియాన్ పరాగ్. సో ఇతను లాస్ట్ ఎడిషన్లో 3 to 4 మ్యాచెస్ వరకు క్యాప్టెన్సీ చేసిన అంత సక్సెస్ చూడకపోయినా రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ని ట్రస్ట్ చేసింది. సో ఈ టీంకి కెప్టెన్గా రియాన్ పరాగే ఉన్నాడు. సో వీళ్ళు వైస్ కెప్టెన్గా ఇంకెవరిని అనౌన్స్ చేయలేదు కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ గోయింగ్ టు బీ యశస్వి జైస్వాల్. సో నెంబర్ 4లో ధ్రువ్ జురెల్. దానికి 14 crores పెట్టి మెగా ఆక్షన్లు రిడీమ్ చేసుకున్నప్పటికీ ఇతని నుంచి ఎంత ఆశించిన దగ్గరైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో ధ్రువ్ జురెల్ చూసుకున్నట్లయితే డొమెస్టిక్లో నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తూ చాలా ఎక్సలెంట్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇనిషియల్ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఇతను నెంబర్ 6 or నెంబర్ 7లో బ్యాటింగ్కి వచ్చేవాడు. సో ఇతను లాస్ట్ ఇయర్ నుంచి అంత ఎఫెక్టివ్గా ఆడలేదు కాబట్టి ఈ ఇయర్ ఈ కెన్ ప్లే ఆర్ నాట్ మనం చూడాలి. అండ్ నెంబర్ 5 ప్లేయర్గా రవీంద్ర జడేజా, ద ఆల్రౌండ్ ప్లేయర్ ఫ్రమ్ ద చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళు ట్రేడ్ చేసుకున్నటువంటి ప్లేయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఇతను రవీంద్ర జడేజా. ఇనీషియల్గా బ్యాటింగ్ చేయగలడు, అలాగే పవర్ ప్లే తర్వాత వెంటనే బౌలింగ్ వేయగలడు, లెగ్ స్పిన్. సో రవీంద్ర జడేజా ప్రస్తుతానికి T20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసి ఇలాంటి ఒక ఫార్మాట్లో లాంటి ఐపీఎల్ లీగ్స్లలో ఆడుతున్నాడు కాబట్టి ఈ మైట్ బి ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ మనం చూడాలి. ఇతను ఇప్పటికీ ఇంకా వైట్ బాల్ క్రికెట్ ఆడింది లేదు. ప్రస్తుతానికి ఓడిఐ స్క్వాడ్లో కూడా లేకపోవడంతో చాలా రోజులైంది ఇతను క్రికెట్ ఆడేసి. T20 ఫార్మాట్లో చూడాలి. అలాంగ్ విత్ సిమ్రన్ హెట్మేయర్ కమింగ్ ఫ్రమ్ ద లాస్ట్ వరల్డ్ కప్ ఫామ్ వాజ్ బీన్ అవుట్ స్టాండింగ్. సిమ్రన్ హెట్మేయర్ లాస్ట్ టైం కూడా చాలా మంచి క్యామియోస్ ఆడాడు. సో ఈ సంవత్సరం కూడా వరల్డ్ కప్లో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఆడేసి ఉన్నాడు కాబట్టి సిమ్రన్ హెట్మేయర్ వాజ్ గోయింగ్ టు బి దర్ మేజర్ స్ట్రెంగ్త్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ ఫినిషింగ్. సో నెంబర్ 7లో వచ్చేసి శుభం దూబే. శుభం దూబే ఈజ్ ఏ ప్రూవెన్ ప్లేయర్. లాస్ట్ టైం కూడా 2 to 3 గేమ్స్ ఆడడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు, అలాగే ఇతను బాల్తో కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేయగలిగాడు కాబట్టి ఇతను నెంబర్ 7లో పిక్ చేశాను నేను. అండ్ నెంబర్ 8లో ద ఇనీషియల్ శామ్ కరణ్ ఉండాల్సిన స్థానంలో అతను ఇంజ్యూరీ అయి రూల్ అవుట్ అయిపోయాడు కాబట్టి అతను స్థానంలో వీళ్ళు దశన్ శనకాని సైన్ చేసుకున్నారు. సో నేను నెంబర్ 8 ప్లేయర్గా ఐ విల్ చూస్ దశన్ శనక. సో ఇతను కూడా మంచి ఫినిషింగ్ చేయగలడు. అలాంగ్ విత్ నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్. వీళ్ళ టీంకి ఇనీషియల్గా జోఫ్రా ఆర్చర్ డెబ్యూ చేసింది కూడా రాజస్థాన్ రాయల్స్కే. అప్పటి నుండి కూడా మధ్యలో స్లైడ్గా తను ఇంజురీ ప్రోన్ అవ్వడం, లేదంటే ముంబై ఇండియన్స్కి వెళ్ళాడు, బట్ అక్కడ అంత ఎఫెక్టివ్ కాలేదు. సో హీస్ వెల్ బ్యాక్ టు ద హోమ్ అని చెప్పుకోవాలి. సో జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఎట్ నెంబర్ 9. హీ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్. అండ్ నెంబర్ 10లో వీళ్ళు చేసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఏంటంటే వీళ్ళకు ఉన్న లూప్ హోల్స్ వచ్చేసి వీళ్ళ స్పిన్ బౌలింగ్. ఎప్పుడైతే వీళ్ళు యుజ్వేంద్ర చాహల్ లాంటి ఒక స్పిన్నర్ని వదిలిపెట్టారో దాని తర్వాత లాస్ట్ ఇయర్ మనం చూసాం హసరంగాన్ని తీసుకురావడం, తీక్షణని తీసుకురావడం వీళ్ళకి ఎంత ఎఫెక్టివ్ ఏమనిపించలేదు. సో దిస్ టైం వాళ్ళు అరౌండ్ 9 crores దాకా వెళ్ళి రవి చైతన్య బిష్ణోయ్ని తీసుకోవడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను ఇనీషియల్గా ఇప్పుడు గుజరాత్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న ఇతను క్రితంలో కూడా
రాజస్థాన్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు కాబట్టి గ్రౌండ్ డైమెన్షన్స్ కానీ గ్రౌండ్ పిచ్ యొక్క అనాలిసిస్ కానీ అన్నీ తెలిసే ఉంటాయి. సో ఒకసారి అతను కనుక ఫామ్లోకి వస్తే మాత్రం ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ కాంటెస్ట్. హీ కెన్ ఆల్సో ప్లే వైటల్ రోల్ అలాంగ్ విత్ రవీంద్ర జడేజా. సో వీళ్ళకి స్పిన్లో ఇద్దరు మాస్టర్స్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని తర్వాత నెంబర్ 11లో అయితే నాంద్రే బర్గర్ ఓర్ యాడమ్ మిల్నే. నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి నేను నాంద్రే బర్గర్ అనుకుంటున్నాను. ఎందుకంటే పవర్ ప్లేలో ఓపెనింగ్ స్పెల్తో లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్తో ఎక్కువ టీమ్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఇతను లెఫ్ట్ ఆర్మ్తో బాల్ని లోపలికి తీసుకురాడు కాబట్టి, లోపలికి బాల్ని ఇంచేయడు కాబట్టి ఇతను నేను చూస్ చేసుకుంటున్నాను. అండ్ మేజర్ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ అలాంగ్ విత్ ద ఫినిషింగ్ రోల్ ఆఫ్ సిమ్రన్ హెడ్. ఫినిషింగ్ వచ్చేసి డెత్ ఓవర్లో వాళ్ళకి బౌలింగ్ చేయడానికి జోఫ్రా ఆర్చర్, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, అలాంగ్ విత్ సందీప్ శర్మ. వీళ్ళిద్దరు కూడా గతంలో చాలా బాగా డెత్ ఓవర్స్లో ఫినిష్ చేయడం జరిగింది కాబట్టి ఇస్ ఏ స్ట్రెంత్. బట్ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే వీళ్ళ క్యాప్టెన్సీ. రియాన్ పరాగ్ క్యాప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం సో హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు. మ్యాక్సిమం వాళ్ళ టీం లాసెస్కే ఎక్కువ పరిమితం అయిపోయింది. సో లాస్ట్ టైం డ్రెస్సింగ్ రూమ్లో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేదంటే కమ్యూనికేషన్ బాగాలేకపోవడం వల్ల అలా జరిగిందా, లేదంటే సంజు శాంసన్ ఇనీషియల్గా కొన్ని మ్యాచెస్ కావాలని పక్కన పెట్టేశారా అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. సో దీనివల్ల రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ పైన అంత ఎక్స్పోజర్ ఏం కాలేదు. కొన్ని ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్ నుండి ఇతనే క్యాప్టెన్గా ఉంటాడు కాబట్టి ఎవ్రీ వన్ వాజ్ ఐ ఆన్ హిమ్. సో హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ వి ఆల్ వేర్ రాంగ్. అతను మనందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే తన క్యాప్టెన్సీతో రాజస్థాన్ని గెలిపించాలి. వీళ్ళకి ఇతనికి హెల్ప్ఫుల్గా కూడా రవీంద్ర జడేజా లాంటి మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ వీ హాస్ జస్ట్ కన్సర్న్ అబౌట్ క్యాప్టెన్సీ. అండ్ అనదర్ వీక్నెస్ పాయింట్ ఈ టీంలో ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఉంది కానీ వీళ్ళ దాంట్లో రియాన్ పరాగ్ ద కెప్టెన్ ఇట్ సెల్ఫ్, కెప్టెన్ అండ్ ధ్రువ్ జూరెల్ అలాంగ్ విత్ రవీంద్ర జడేజా, వీళ్ళు ముగ్గురు కూడా మిడిల్ ఆర్డర్లో రాణించగలిగితే ఈ టీంకి తిరుగులేదు. వీళ్ళు ఫస్ట్ స్టేజెస్లో ఆడేటువంటి 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గౌహతి స్టేడియంలోనే ఆడుతున్నారు. సో వీళ్ళ 3 హోమ్ గేమ్స్ అనేది గౌహతిలోనే ఫస్ట్ ఫేజ్లోనే ఆడుతున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ డిసడ్వాంటేజ్ వై, బికాస్ వాళ్ళకి గౌహతిలో ఏ ఒక్క మ్యాచ్ కూడా అంత అనుకూలించదు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్లో ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో వాళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. జస్ట్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. 3 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ నో రిజల్ట్. సో గౌహతిలో వీళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి జస్ట్ 20% ఈజ్ ద విన్నింగ్ పర్సంటేజ్. సో ఈ 20%ని వాళ్ళు మార్చుకోగలరా? వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే అలాంగ్ విత్ ద ట్రేడింగ్ జరిగినటువంటి వాళ్ళ టీంతోనే జరిగింది. సో సంజు శాంసన్ వర్సెస్ రవీంద్ర జడేజా అనే కాంటెస్ట్తో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్తో ఇదే గౌహతిలో ఆడుతున్నారు. సో చూడాలి వీళ్ళు గౌహతిలో ఆ నోట్ని తిరిగి రాయగలరా, లేదంటే అదే పర్సంటేజ్తో ఉండిపోయి చెన్నైకి విన్నింగ్ ఇచ్చేయగలరా. అలాంగ్ విత్ దట్ వీళ్ళ సెకండ్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి జైపూర్. సో జైపూర్లో చూసుకున్నట్లయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్ చాలా బాగుంది. వీళ్ళ రికార్డ్స్ ఏంటంటే వీళ్ళకి వచ్చేసి జైపూర్లో ఆడిన మ్యాచ్ల్లో వీళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 64.91%గా ఉంది. సో జైపూర్ వాస్ బీయింగ్ ఏ వెరీ గుడ్ లెగ్ ఫర్ ద రాజస్థాన్ రాయల్స్. అండ్ అనదర్ కన్సర్న్ అబౌట్ దిస్ టీమ్ వాస్ వీళ్ళకి సరిపడా బౌలింగ్ తప్ప మీకు ఎక్స్ట్రా బౌలింగ్ 6th బౌలింగ్ ఆప్షన్ వచ్చేసి దాసన్ షెనక. ఎందుకంటే వీళ్ళకి పేస్ బౌలింగ్లో మనం చూస్ చేసుకున్న జోఫ్రా ఆర్చర్ అలాంగ్ విత్ నాంద్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ, ఈ ముగ్గురు మినహాయిస్తే వీళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్గా దసన్ షెనక ఈజ్ ఏ పార్ట్ టైం బౌలర్. అతను కూడా ప్రతి ఒక్క మ్యాచ్లో కంట్రిబ్యూట్ చేయలేడు బాల్తో. గతంలో మనం చూసాం గుజరాత్ టైటన్స్ కూడా ఆడడం జరిగింది, అప్పుడు కూడా బౌలింగ్లో అంత ఎఫెక్టివ్నెస్ ఏం చూపించలేదు. సో వీళ్ళిద్దరికి స్పిన్ విభాగంలో వచ్చేసి రవీంద్ర జడేజా అలాంగ్ విత్ రవి బిష్ణోయ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు స్పిన్నర్లో. వీళ్ళకి 3వ స్పిన్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే దే మైట్ గో ఫర్ యశస్వి జైస్వాల్ ఆర్ రియాన్ పరాగ్. పార్ట్ టైం స్పిన్ తప్ప వీళ్ళకి మరొక స్పిన్ బౌలింగ్ అనే ఆప్షన్ లేదు. 6th బౌలింగ్ ఆప్షన్గా వీళ్ళకి దసన్ షెనకానే ఉంటాడు. సో ఆప్షన్ స్పిన్ బౌలింగ్ అంటే వీళ్ళకి వచ్చేసి రియాన్ పరాగ్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ బౌలర్ టు ప్రూవ్, ఎందుకంటే ఈజ్ ఏ ప్రూవెన్ బౌలర్ కాదు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ వైజ్ వీళ్ళకి కనిపించే లూప్ హోల్ ఏంటంటే వీళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ అనేది దసన్ షెనక. ఇఫ్ హీ విల్ ఆల్సో గెట్ ఎనీ ఇంజురీ, అతన్ని రీప్లేస్ చేయగలిగే ప్లేయర్ అయితే వీళ్ళ దగ్గర లేడు. సో మేబీ నేను వచ్చేసి ఈ సంవత్సరం ఆర్ఆర్ విల్ ఫినిష్ ఆన్ జస్ట్ 8th ఆర్ 9th అని అనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఫినిష్ అవుతుందో కింద కామెంట్ చేయండి. So don't forget to hit like and subscribe. Have a good day.